సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆది అంతము లేనివాడు, సర్వయుగములలో సర్వాధికారి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్యము ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలును గురించి, తన జీవితంలో నుంచి కొన్ని పాఠాలను నేర్చుకుందాం. దేవుడు ఈ మధ్య నాతో మాట్లాడినటువంటి విషయం ఏమిటంటే, సౌలు జీవితాన్ని ధ్యానించుమని చెప్పేసి ఆయన అన్నాడు. ఎందు గురించి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు నాతో మాట్లాడుతున్నాడో తెలియదు కానీ, ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడో తెలియదు కానీ, ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క వాక్యము చూస్తున్నటువంటి మీతో ఆయన నిశ్చయంగా మాట్లాడుతున్నాడని నేనైతే నమ్ముతున్నాను. హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు ఏ హృదయానికి, ఏ సమయంలో, ఏ జీవితానికి ఏ వాక్యం అవసరమైందో ఆయనకు తెలుసు. కాబట్టి ఈ వాక్యము ద్వారా మీరు తప్పకుండా దీవించబడతారని, తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడని నేనైతే రూఢీగా విశ్వసిస్తున్నాను. ఈ యొక్క వాక్యమును 2 వాల్యూమ్స్లో మనం చూద్దాం. వాల్యూమ్ 1లో ఈరోజు ఒక 2 లెసన్స్ను, 2 పాఠాలను మనం నేర్చుకుందాం. వాల్యూమ్ 2లో ఇంకా 2 లెసన్స్ను మనము సౌలు జీవితం నుంచి నేర్చుకొని ఈ యొక్క సిరీస్ను మనం చూద్దాం. సరే, మొట్టమొదటిగా సౌలు he was belongs to the tribe of బెంజమిన్ గోత్రానికి చెందినటువంటి వ్యక్తి అయిన. ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి రాజుగా కాకుండా ఒక నరమాత్రుణ్ణి రాజుగా కావాలని వాళ్ళు కోరుకున్నారు. దేవుడు చాలా దుఃఖపడ్డాడు. నన్ను విడిచిపెట్టి, సర్వాధికారి అయినటువంటి నన్ను విడిచిపెట్టి, ఇజ్రాయేలు ప్రజల పక్షమున ఎన్నో యుద్ధాలు చేసి వారికి విజయాన్ని ఇచ్చినటువంటి నన్ను వదిలిపెట్టి ఒక నరమాత్రుణ్ణి సకల జనుల మర్యాదల చొప్పున ప్రజలందరూ కూడా తమ చుట్టూన్నటువంటి ప్రజలందరూ ఏ విధంగానైతే రాజును నియమించుకొని వాళ్ళు వారి యొక్క రాజు కింద, ప్రభుత్వం కింద ఏ విధంగానైతే ఉన్నారో మేము కూడా అదే విధంగా ఉంటామని చెప్పేసి ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా దేవుడు మాట్లాడతాడనమాట. వాళ్ళు నన్ను విడిచిపెట్టి రాజుగా కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కొరకు నేను ఇచ్చేటువంటి రాజు వాళ్ళను బానిసలుగా చేసుకుంటాడు. మీరు వారి కొరకు వ్యవసాయం చేయాల్సి వస్తుంది, సైన్యంలో మీ పిల్లల్ని యుద్ధానికి పంపించాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా విషయాలు వారితో మాట్లాడినప్పటికీ వాళ్ళు అంటారు, మాకు నిశ్చయముగా రాజు కావాలి అని చెప్పేసి అంటారు. అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్తాడు, నేను ఒక వ్యక్తిని నీ యొద్దకు తీసుకొస్తాను, ఆ వ్యక్తిని నువ్వు అభిషేకించుము ఇశ్రాయేలు ప్రజల మీద అని చెప్పేసి అన్నప్పుడు దేవుని యొక్క మాట చొప్పున సమూయేలు ఎదురు చూస్తాడనమాట. ఇక్కడ మనం చూస్తే కనుక మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో అక్కడ కీషు కుమారుడైనటువంటి సౌలు అనేటువంటి ఆయన తన తండ్రి గాడిదలను వెదకడానికి తన దాసుడైనటువంటి కొన్ని తీసుకొని వెళ్తాడనమాట. అలా తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు వెతికినప్పుడు ఆ గాడిదలు అనేవి కనబడవు. అప్పుడు అతని సేవకుడు ఏమంటాడంటే, ఇక్కడ ఒక దీర్ఘదర్శి అనగా ఒక ప్రవక్త అనేటువంటి ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్తే మన గాడిదలు ఎక్కడున్నాయో చెప్తాడు అని చెప్పేసి సౌలుకు ఆ దాసుడు చెప్పినప్పుడు, మనం ఆయన దగ్గరికి వెళ్తే మరి ఆయనకు కానుక ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు కదా అని చెప్పేసి ఈ సౌలు అంటాడనమాట. అప్పుడు నా దగ్గర ఒక పావుతులం వెండి ఉంది, ఈ వెండి ఇచ్చి మనము ఆయన దగ్గర అడుగుదాము అని చెప్పేసి వాళ్ళు వెళ్తారనమాట. ఆ మార్గంలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడే దేవుడు సమూయేలుతో చెప్తాడు, ఈరోజు ఒక వ్యక్తిని యొద్దకు వస్తాడు, ఆయనను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించుము అని చెప్పేసి అన్నప్పుడు దేవుని మాట చొప్పున అతన్ని ఏం చేస్తాడంటే రాజుగా అభిషేకిస్తాడనమాట. మనము మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే కనుక ఆ తైలపు బుడ్డిలో ఆ తైలము తీసుకొని ఆ సౌలు తల మీద ఆ నూనె చేత అభిషేకించి, ఈరోజు మొదలుకొని నువ్వు ఇశ్రాయేలు ప్రజల మీద, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనుల మీద నువ్వు అధికారివిగా, రాజువుగా నియమించబడుతున్నావు అని చెప్పేసి అభిషేకిస్తాడనమాట. అభిషేకించిన తర్వాత 3 సూచనలను చెప్తాడనమాట. మొట్టమొదటి సూచన ఏంటంటే, మీరు ఇప్పుడు తిరిగి వెళ్తున్నప్పుడు ఒక 2 మనుషులు మీకు ఎదురవుతారు. ఆ 2 మనుషులు ఎదురై ఏమంటారంటే, నీ తండ్రి
మిమ్మల్ని గురించి వెతుకుతున్నాడు. మీరు వెతకబోయినటువంటి గాడిదలు ఆల్రెడీ మీ ఆ తండ్రికి దొరికేశాయి. కాబట్టి ఇప్పుడు నా కుమారుడు ఎటుపోయాడో అని చెప్పేసి చింతపడుతున్నాడు అని చెప్పేసి అంటారు అని చెప్పేసి ఒక సూచన చెప్తాడనమాట. రెండవ సూచన ఏంటంటే, మీరు అదే విధంగా వెళ్తున్నప్పుడు ఒక ముగ్గురు మనుషులు బేతేలులో ఉన్నటువంటి దేవుని మందిరానికి బలర్పించడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక 3 మేకపిల్లలను, అదేవిధంగా 3 రొట్టెలను, ఒక ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని పోతున్నప్పుడు వాళ్ళు అందులో నుంచి మిమ్మల్ని కుశల ప్రశ్నలు అడిగి ఒక 2 రొట్టెలను మీకు ఇస్తారు, నీకొకటి నీ దాసునికి ఒకటి, అవి వాళ్ళ చేత పుచ్చుకోనుము అని చెప్పేసి అంటాడనమాట. తర్వాత మూడవ సూచన ఏంటంటే, నువ్వు అదే విధంగా వెళ్తున్నప్పుడు కొందరు మనుషులు, ఒక ప్రవక్తల సమూహం అనేటువంటిది వస్తుంది, వాళ్ళతో కూడా నువ్వు వెళ్తున్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ నీ మీదకి బలంగా వస్తుంది. కాబట్టి నీవు ఆ యొక్క ప్రకటన చేస్తావు, అప్పుడు నీకు కొత్త మనస్సు వస్తుంది అని చెప్పేసి సమూయేలు ప్రవక్త ఈ 3 సూచనలను సౌలుకు చెప్తాడనమాట. ఈ 3 సూచనలు చెప్పిన తర్వాత అప్పుడు ఏమంటాడంటే, ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇదంతా కూడా ఇంట్రడక్షన్, మనమంతా కూడా చదివితే చాలా సమయం అవుతుందనే ఉద్దేశంతో నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. సరే, ఇప్పుడు మనము చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుదాం. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. చాలు. ఇక్కడ చూస్తే ఈ 3 సూచనలు తన జీవితంలో నెరవేరుతాయి. తర్వాత ఏమంటున్నాడంటే, నేను మళ్ళీ గిల్గాలుకు వస్తాను. గిల్గాలుకు వచ్చే టైంకు ఏమవుతుందంటే అండి, 7 రోజులు ఎదురు చూడాలి అంటున్నాడు. బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు, నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని తెలియజేయు వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను అని చెప్పేసి ఇక్కడ సమూయేలు ప్రవక్త సౌలుకు చెప్తాడనమాట. చెప్పినప్పుడు సరే అని చెప్పేసి అని తిరిగి ఇంటికి వెళ్తాడు. ఈ సూచనలన్నీ కూడా తనకు 3 సూచనలు తన జీవితంలో నెరవేర్చబడతాయి. దట్ వాస్ కన్ఫర్మ్డ్. తను రాజు అని చెప్పేసి ఇంకా మనసులో ఫిక్స్ అయ్యాడు. మళ్ళీ తర్వాత దేవుడు ఆ సమూయేలు ప్రవక్తను పంపించి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమకూర్చు, నేను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఒక వ్యక్తిని ఎన్నుకోబోతున్నాను అని చెప్పేసి ప్రతి గోత్రాన్ని పిలవడం. ప్రతి గోత్రమును పిలిచినప్పుడు అందులో బెన్యామీను గోత్రం నేను ఏర్పరచుకున్నానని దేవుడు చెప్పడం. బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క వంశంలో ఉన్నటువంటి వారందరినీ పిలిచినప్పుడు కీషు కుటుంబము ఏర్పరచబడడం. అందులో నుంచి దేవుడు సౌలును మళ్ళీ తిరిగి అభిషేకించినట్టుగా, ఆ తర్వాత అతనితో పాటు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి బలశూరులైనటువంటి కొంతమంది ఆయనతో పాటు వెళ్ళినట్టుగా, ఆ విధంగా దేవుడు సౌలును ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకిస్తాడనమాట. తర్వాత మనం 11వ వచనంలో చూస్తే యాబేష్ గిలాతు వారు వచ్చేసి ఎవరి మీద ఎదురుపడతారంటే, అమ్మోళీయుడైన నాహేషు బయలుదేరి యాబేష్ గిలాదుకి ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ కూడా వచ్చి ఇజ్రాయేలు ప్రజల యొక్క సహాయాన్ని అడిగినప్పుడు అమ్మోనీయుల చేతిలో నుంచి యాబేష్ గిలాదు వారిని ఏం చేస్తాడంటే విడిపిస్తాడనమాట. ఇది గొప్ప అద్భుతమే, ఒక గొప్ప విజయం అనేటువంటిది సాధిస్తాడనమాట. తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, ఈ విధంగా ఇజ్రాయేలు ప్రజలను సౌలు పరిపాలన చేస్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే సమూయేలు ప్రవక్త సౌలుకు చెప్పాడో, సౌలుకు చెప్పినప్పుడు 7 దినముల మట్టుకు నువ్వు గిల్గాలునకు నాకంటే ముందుగా వెళ్ళినప్పుడు సమాధాన బలులను అర్పించి నేను నీకు ఏదైతే నువ్వు చేయాల్సిన దానిని చేసే వరకు నువ్వు నా కొరకు కనిపెట్టుము, ఎదురు చూడుము అని చెప్పేసి ఏ మాటనైతే సమూయేలు చెప్పాడో, అక్కడ సమూయేలు మాటకు అనగా దేవుని మాటకు సౌలు ఎంత సహనం చూపించాడు.
అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం మొట్టమొదటి చూద్దాం. దీన్ని నేనేమంటానంటే టెస్ట్ నంబర్ 1, పరీక్ష నంబర్ 1. దేవుడు సౌలును ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించి నిలబెట్టిన తర్వాత దేవుడు సౌలును పరీక్షించడం మొదలుపెట్టాడు. చూడండి, ఎప్పుడైనా కూడా దేవుడు ఇచ్చి శోధిస్తాడు, ఇవ్వకుండా దేవుడు ఏది శోధించడు. నీకు ఉద్యోగం ఇచ్చి ఆయన నిన్ను శోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఆ ఉద్యోగంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు, నువ్వు ఉద్యోగం వచ్చిన తర్వాత దేవునికి ఎంత దగ్గర అవుతున్నావు, నీకు భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, వ్యాపారం ఇచ్చి, ఆ పరిచర్య ఇచ్చి, లేకపోతే ఆ డబ్బులు ఇచ్చి, దేవుడు ఇవ్వకుండా నిన్ను ఆశీర్వదించకుండా పరీక్ష ఎప్పుడూ పెట్టడు. అలాంటి దేవుడు కాదు. చూడండి, అబ్రహాముకు కుమారుణ్ణి ఇచ్చిన తర్వాతనే పరీక్షించాడు. నేను నీకు ఇచ్చినటువంటి కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తావా లేకపోతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా అని చెప్పేసి ఆ పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గాడు. ఇక్కడ కూడా సౌలుకు రాజ్యం యొక్క అధికారం అంతటిని ఇచ్చిన తర్వాత దేవుడు సహనము లేకపోతే ఓపిక లేకపోతే విశ్వాసము అనేటువంటి పరీక్షను సౌలుకు పెడతా ఉన్నాడు అనమాట. ఇక్కడ నుంచి మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నాకంటే ముందుగా నువ్వు గిల్గాలునకు వెళ్ళినప్పుడు సమాధాన బలులను అదేవిధంగా బలులను మనం అర్పించడానికి అక్కడికి నేను వస్తాను. నువ్వు 7 దినాల మట్టుకు నువ్వు అక్కడ ఆగాలి, ఎదురు చూడాలి. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఆ బలులను సమాధాన బలులను అర్పించిన తర్వాత నీవు ఏదైతే చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే చెయ్యాలో దాన్ని నీకు తెలియజేసే వరకు నువ్వు అక్కడ కనిపెట్టు, ఎదురు చూడు అని చెప్పేసి ఇక్కడ ఒక పేషెన్స్ టెస్ట్ను దేవుడు సౌలుకు పెట్టినట్టుగా మనం చూస్తాం. సరే, ఈ పేషెన్స్ టెస్ట్ను సౌలుకు పెట్టినప్పుడు మరి అందులో సౌలు పరిస్థితి ఎట్లా ఉంది? ఆ సహనము అనేటువంటి పరీక్షను సౌలుకు పెట్టినప్పుడు అందులో అతడు నెగ్గాడా, మరి ఏం చేశాడు, ఆ పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉంది అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం. సరే, తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, సౌలు కుమారుడైనటువంటి యోనాతాను ఏం చేస్తాడంటే ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్తాడనమాట. కొంతమందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళు కొంతమందిని ఏం చేస్తాడంటే చంపేసి వస్తాడనమాట. ఆ సందర్భంలో ఏం జరుగుతుంది అని అంటే ఫిలిస్తీన్లు అందరూ కూడా ఇజ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి వస్తారు. ఇజ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు సౌలు దగ్గర కాన్వాయ్ ఏం లేదు. అంటే సైన్య బలము కావచ్చు, గుర్రములు కావచ్చు, రథములు కావచ్చు, లేకపోతే ఖడ్గములు కావచ్చు, ఆయుధాలు ఏవి కూడా లేవు. ఓన్లీ సౌలు దగ్గర తన కుమారుడైనటువంటి యోనాతాను దగ్గర మాత్రమే ఏమున్నాయండి, యుద్ధము చేయడానికి ఆయుధాలు ఉన్నాయి. కానీ ఎవ్వరి దగ్గర కూడా ఆయుధాలు లేవు. అయితే ఫిలిస్తీన్లందరి దగ్గర చాలా సైన్యం ఉంది. విస్తారమైనటువంటి సైన్య సమూహముతో ఏం చేస్తున్నారంటే ఇజ్రాయేలు ప్రజల మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు సౌలు ఎక్కడ ఉన్నాడంటే గిల్గాలులో ఉన్నాడు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. అంటే ఆ ప్రాఫెసీ ఏదైతే ఆ ప్రవచనము ఆ పరీక్ష గురించి సౌలు గురించి చెప్పాడో ఆ సిచ్యువేషన్ అనేటువంటిది ఇక్కడ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఒకసారి మనము మొదటి నుంచి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయంలో మనం చూస్తే గనుక మొదటి వచనం నుంచి చూస్తే, సౌలు 30 ఏండ్ల వాడే ఏలనారంభించను. అతడు 2 సంవత్సరములు ఇజ్రాయేలీలను ఏలెను. ఇజ్రాయేలీలో 3,000 మందిని ఏర్పరచుకునను. వీరిలో 2,000 మంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలునొద్ద నుండిరి. 1000 మంది బెన్యామీనీల గిబియాలో యోనాతాను నొద్ద నుండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశాను. యోనాతాను గెబాలోనున్న ఫిలిస్తీన్ల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీన్లకు వినబడెను. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిస్తీన్ల దండును హతము చేసినందున ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లకు హేయులైరని ఇజ్రాయేలులకు వినబడగా జనులు గిల్గాలులో సౌలునొద్దకు కూడి వచ్చిరి. ఇప్పుడు సౌలు ఎక్కడున్నాడంటే గిల్గాలులో ఉన్నాడు. ఇజ్రాయేలులందరూ కూడా సౌలు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఫిలిస్తీయ సైన్యం అంతా కూడా ఇజ్రాయేలులతో యుద్ధం చేయడానికి దిగొచ్చింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎప్పుడైతే గిల్గాలులోనికి వెళ్తావో అక్కడ సిచ్యువేషన్ వచ్చినప్పుడు 7 దినముల మట్టుకు నువ్వు ఎదురు చూడాలి. యెహోవాను శాంతిపరచుటకై దేవునికి దహన బలులను అర్పించడానికి నువ్వు 7 రోజులు ఎదురు చూడాలి. ఆ 7వ రోజు కల్లా నేను అక్కడికి వస్తాను. అక్కడ మనము బలి అర్పించి నువ్వు చేయాల్సిందంతా కూడా నేను నీకు చెప్తాను అని చెప్పేసి ఏదైతే మాట
సమూయేలు ద్వారా ఇచ్చాడో దేవుడు సౌలుకు, ఆ మాట నెరవేర్చబడేటువంటి సమయము, అతని యొక్క పేషెన్స్ను, అతని సహనాన్ని పరీక్షించేటువంటి సమయం ఇక్కడ వచ్చిందనమాట. ఒకసారి మనం చూద్దాం ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం. 5వ వచనంలో కనుక చూస్తే, ఫిలిస్తీయులు ఇజ్రాయేలులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దండు ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. సరే, ఇప్పుడు సౌలు దగ్గర, యోనాతాను దగ్గర మాత్రమే ఆయుధాలు ఉన్నాయి, ఇంకెవరి దగ్గర కూడా లేవు. 3,000 మంది మాత్రమే సైన్యం ఉంది. 2,000 మంది సౌలు దగ్గర ఉంటే 1,000 మంది యోనాతాను దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలతో ఫిలిస్తీయులు యుద్ధం చేయడానికి ఎట్లొచ్చారట అంటే, ఇక్కడ మనం చూస్తే 30,000 రథములు, 30,000 ఆఫ్ చారియట్స్, ఇంకా 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బెతావేను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇజ్రాయేలులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహలోను, పొదలోను, మెట్టలలోను, ఉన్నత స్థలములలోను, కూపములోను దాగిరి. చూడండి, ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయులకు భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారంటే, అప్పుడప్పుడే ఇజ్రాయేలు ప్రజలకు సౌలు రాజయ్యాడు. అక్కడ వాళ్ళ దగ్గర సైన్యము బలము కావచ్చు, ఆయుధాలు కావచ్చు, ఇవేవి కూడా లేవు. ఒక ఇసుక రేణువులంతా సైన్యము వచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే, వీరి మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు జనాలంతా కూడా ఏమయ్యారంట, భయపడ్డారంట. మొట్టమొదటిగా ఇజ్రాయేలు ప్రజలు దిగులు పడుతూ వచ్చారు. తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకున్నారు. గుహలలోను, పొదలలోను, మెట్టలలోను, ఉన్నత స్థలములలోను, కూపములోను దాగిరి. కొందరు హెబ్రీలు యోర్దాను నది దాటి గాదు దేశమునకు, గిలాదునకు వెళ్ళిపోయిరు గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతనిని వెంబడించిరి. ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ క్రిటికల్. ఆ సందర్భం ఎట్లా ఉందనంటే, ప్రజలందరూ కూడా భయపడుతూ దిగులు పడుతూ ఉన్నారు. ఎప్పుడొచ్చి ఫిలిస్తీయులు వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని చంపేస్తారా, వాళ్ళని లోపరుచుకుంటారా అనేటువంటి పరిస్థితికి వాళ్ళు భయపడి కొంతమంది బావుల్లో దిగుతున్నారంట, కొంతమంది దేశాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారంట, కొంతమంది ఉన్నత స్థలంలో నిలబడుతున్నారంట, కొంతమంది నానా రకాలుగా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి వివిధములైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు సౌలు వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినండి. అప్పుడు ఏం జరిగింది అనేటువంటి చూద్దాం. ఇక్కడ 8వ వచనంలో చూస్తే, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి. ఏ సిచ్యువేషన్లో సౌలు వెయిట్ చేయాలి అనంటే, ఆ గిల్గాలులో ఫిలిస్తీయులందరూ వచ్చి యుద్ధము చేయడానికి క్యాంప్ వేసుకున్నారు. చుట్టంతా కూడా ప్రజలందరూ కూడా తనను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఎప్పుడొచ్చి ఇజ్రాయేల్ ప్రజల మీద యుద్ధం చేస్తారనేటువంటి సిచ్యువేషన్. 30,000 రథములు, గుర్రములు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సైన్యం ఉంది, వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంది. అంతకుముందు చాలా యుద్ధాలు చేసినటువంటి నైపుణ్యం ఫిలిస్తీయులకు ఉంది. ఈ సందర్భంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, 7 దినముల మట్టుకు నువ్వు గిల్గాలులో ఎదురు చూడాలి. ఇక్కడ సిచ్యువేషన్ అనేటువంటిది చాలా కష్టంగా ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఏం చేశాడంటే చూద్దాం. ఇక్కడ సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. చూడండి ఎంత ఫూలిష్ పని చేస్తాడో ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు గాడ్ ఈస్ టెస్టింగ్ ద పేషెన్స్ ఆఫ్ సాల్. ఇజ్రాయేలు ప్రజల మీద దేవుడు సౌలును రాజుగా అభిషేకించిన తర్వాత అతనికి పెట్టినటువంటి మొట్టమొదటి పరీక్ష ఏంటంటే సహనము, అదేవిధంగా దేవుని మీద తను చూపించేటువంటి విశ్వాసం. ఇక్కడ సౌలు ఏమయ్యాడంటే తన పేషెన్స్ను కోల్పోయాడు. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుని మాటనా లేకపోతే సమస్యల, దేవుడు చెప్తాడు నీకు మంచి ఉద్యోగం ఇస్తా అంటాడు, లేకపోతే మంచి వ్యాపారం ఇస్తా అంటాడు, లేకపోతే నా కొరకు కనిపెట్టు మంచి పరిచర్యని ఇస్తానంటాడు, మంచి భార్యని ఇస్తాను, భర్తని ఇస్తాను, లేకపోతే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నా కొరకు ఎదురు చూడు అని చెప్పినప్పుడు పరిస్థితులన్నీ కూడా చాలా ఇరుకుగా అనిపిస్తాయి. ఎటు చూసినా కూడా మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ఆధారం ఉన్నట్టుగా అనిపించదు.
దేవుడైతే మాటిచ్చాడు, దేవుడైతే చేస్తానన్నాడు, దేవుడైతే నన్ను నడిపిస్తానన్నాడు, దేవుడైతే నన్ను గొప్ప స్థాయిలోకి తీసుకొని వస్తానన్నాడు. కానీ ఈ పరిస్థితులన్నీ కూడా ఇట్లా ఉన్నాయి, ఇంకెంతకాలం నేను ఎదురు చూడాలి అని చెప్పేసి మనము సహనాన్ని కోల్పోయి మనం ఏం చేస్తామంటే, సౌలు ఏ విధంగానైతే నిర్ణయం తీసుకొని బలర్పించడానికి ఏ విధంగానైతే తెగించాడో అదే విధంగా మనం కూడా తెగిస్తాం. మన జీవితంలో కొన్నిసార్లు చాలా నష్టపోవడానికి, చాలాసార్లు మనం కృంగిపోవడానికి, దేవుని చిత్తములో లేని నిర్ణయాలు తీసుకోవడానికి మనము చాలాసార్లు తొందరపడుతూ ఉంటాం. దేవుడు చెప్తాడు మనని గొప్ప స్థాయిలోకి తీసుకొస్తానంటాడు, కొంతకాలం నువ్వు ఎదురు చూడు అంటాడు, కొంతకాలం నా యొద్ద కనిపెట్టు అంటాడు, కొంతకాలం నా దగ్గర సహనంతో ఉండు అంటాడు. కానీ మనము చాలాసార్లు అక్కడ విఫలమవుతాం. ఇక్కడ సౌలు కూడా అదే పని చేశాడు. 7 దినముల మట్టుకు ఆగాడంట. 7వ దినం ఉదయం మొదటి రోజు చూస్తే రాలేడు, 2 రోజులు చూస్తే రాలేడు, 3వ రోజు రాలే, 4వ రోజు రాలే, 5వ రోజు రాలే, 6వ రోజు రాలే, 7వ రోజు పొద్దున్నే చూస్తే కనుక ప్రజలందరూ ఒక్కొక్కడు ఏమంటున్నాడంటే సౌలుతోని, ఏమొస్తాడు సమూయేలు రాడు, ఊరికే అన్నాడు కావచ్చు అన్నట్టు. ఇంకా మనకు చూస్తే కనుక ఫిలిస్తీన్లు అందరూ కూడా చాలా దగ్గరికి వచ్చి ఉండొచ్చు, ఇంకొక అర్ధగంట అయితే గంట అయితే వాళ్ళ మీద పడతారేమో అన్నట్టుగా అనిపించిన పరిస్థితి ఉండొచ్చు. ఇట్లాంటి ప్రెషర్, అంటే ద సౌల్ ఈజ్ అండర్ ప్రెషర్. సౌలు అనేటువంటి రాజు ప్రెషర్లో ఉన్నప్పుడు తీసేసుకున్నాడు నిర్ణయం. చాలాసార్లు చాలామంది క్రైస్తవులు లేకపోతే చాలా సందర్భాల్లో ఫెయిల్ అయ్యేది ఇక్కడనే. ఆ వివాహం కాక కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఏమో అని చెప్పేసి మనం ఇంకా ఎదురు చూడకుండా మనం నిర్ణయం తీసేసుకుంటాం. అప్పులు సమస్యలు పెరిగిపోతూ ఉన్నప్పుడు పోన్లే అని చెప్పేసి దేవుని మాటకు ఎదురు చూడకుండా మనం మన సొంత నిర్ణయం తీసేసుకుంటాం. దేవుడు చెప్తాడు, నేను నీ జీవితంలో కార్యం చేస్తాను, కొంతకాలం ఓపిక పట్టు, ఎదురు చూడు అని చెప్పేసి అంటాడు. కానీ మనం తెగించి మన చేతిలోనికి తీసుకుంటాం. ఇక్కడ ఏం జరిగింది అంటే, సౌలు 7 రోజుల మట్టుకు ఎదురు చూసినా కూడా సమూయేలు రాకపోవడం చూసి తన పేషెన్స్లో ఫెయిల్ అయిపోయాడు అనమాట, సహనంలో ఫెయిల్ అయిపోయాడు. మొట్టమొదట ఒక వ్యక్తికి దేవుడు పెట్టేటువంటి పరీక్ష ఇక్కడనే. దేవునికి ఒక వాగ్దానం చేస్తాడు, ఆ వాగ్దానము నెరవేర్చుతా అని చెప్పేసి అంటాడు. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు మనం ఎదురు చూసే సమయంలో సమస్యలు ఎట్లా వచ్చి పడతాయంటే, ఇంకా అది నెరవేరదు అనేటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. ఇక్కడ నేను వచ్చి నీకు బోధించేటువంటి వరకు, నువ్వు చేయాల్సిన దాన్ని చెప్పే వరకు నువ్వు ఆగు అని చెప్పేసి ఒక మాట ఏదైతే సమూయేలు సౌలుకు చెప్పాడో, అక్కడ చూస్తే సిచ్యువేషన్ ఈ వాజ్ అండర్ ప్రెషర్, ఎంతో ఒత్తిడిలో ఉన్నాడు. ఆ సందర్భంలో కూడా ఒకవేళ సౌలు దేవుని మీద ఆధారపడి ఒకవేళ విశ్వాసం ఉంచి దేవుని కొరకు కనిపెట్టి అందరు వెళ్ళిపోయినా సరే, అల్పుడనైన నన్ను దేవుడు అభిషేకించి ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా నిలబెట్టాడు కాబట్టి నేను ఇక్కడ దేవుని కొరకు నిలబడతాను అని చెప్పేసి ఒకవేళ సమూయేలు వచ్చే వరకు ఆగి ఉంటే దేవుని యొక్క మనసు, దేవుని యొక్క హృదయం గెలిచేటువంటి వాడు సౌలు. కానీ ఏమైందండి? హి వాజ్ నాట్ ప్రిపేర్డ్. అందుకే నేను ఏమంటానంటే, నేను చాలాసార్లు కూడా వాక్యంలో బోధించాను, అన్ప్రిపేర్డ్ బట్ ఎక్స్పోజ్డ్. సౌలు హృదయములోనూ మనస్సులోనూ సిద్ధపరచబడలేదు, కానీ రాజయ్యాడు. అదే సమస్య. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తాడు? మన జీవితంలో దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాలు కావచ్చు, నెరవేర్చే విషయంలో ఎందుకోసం ఆలస్యం చేస్తాడంటే మనల్ని సిద్ధపరచడానికి. మనకు దేవుడు ఏదైతే వాగ్దానం చేసిండో దాన్ని మనము స్వతంత్రించుకోవడానికి, ఆ యొక్క స్వతంత్రించుకున్న దాన్ని మనము ఒక స్వాస్థ్యంగా మన తర్వాత తరానికి ఇవ్వడానికి, ఆయన మనల్ని సిద్ధపరచడానికి ఆలస్యం అనేటువంటి జరుగుతుంది. ఆ ఆలస్యంలో మనం చాలాసార్లు పేషెన్స్ని పోగొట్టుకుంటాం. చూడండి, అబ్రహాం ఏం చేశాడండి? నీ కుమారుని ఇస్తా బాబు అని చెప్పేసి అన్నప్పుడు తొందరపాటు వాళ్ళు ఏం చేశాడు? హాగరుతో వెళ్ళి ఇజ్మాయిల్ని తీసుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత నా ఇంటి పెద్ద దాసుడే ఆస్తికి కర్త అవుతా అంటున్నాడు. ఇజ్మాయిల్ను దీవిస్తే చాలు, నాకు ఇంకా ఇస్సాకు పుట్టడో నాకు తెలియదు అన్నాడు. చూడండి ఎంత తొందరపాటు వల్ల అబ్రహాం యొక్క జీవితంలోనికి ఎంతో శ్రమ, దుఃఖము, బాధ తెచ్చుకున్నాడు. మన సొంత నిర్ణయాలు చేసి మనం సహనంలో ఉండడం ద్వారా, ఓపిక పట్టకపోవడం ద్వారా, దేవుని కొరకు ఎదురు చూడకపోవడం ద్వారా, దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పటికీ ఆయన సన్నిధిలో మనం కనిపెట్టకపోవడం ద్వారా, మనం షార్ట్ టెంపర్ అయి మనము విశ్వాసంలో నుంచి దిగజారి శరీరంలోనికి పడిపోవడం ద్వారా మనం చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే
దేవుడు రాకంటే ముందే, దేవుడు ఆ పని చేయడానికి వెళ్ళకంటే ముందే మనము వెళ్ళి చాలాసార్లు ఏమవుతున్నామంటే విఫలమవుతున్నాం. సమూయేలు రాకంటే ముందే ఇక్కడ సౌలు బలర్పించడం ఎట్లా అండి? చూడండి ఎంత తెగింపు. దేవుడు దాని కొరకు ద్వారం తెరవకంటే ముందే, ఆ పరిచర్య కొరకు ద్వారం తెరవకంటే ముందే మనమే వెళ్తే ఎట్లా ఉంటుంది? ఆ ఉద్యోగం కొరకు దేవుడు ద్వారం తెరవకంటే ముందే నువ్వే పరిగెత్తితే ఎట్లా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఆ వివాహం కొరకు దేవుడు ద్వారం తెరవకంటే ముందే నువ్వే పరిగెత్తి వెళ్ళి ఇది చేస్తాను అని చెప్పేసి వెళ్తే ఎట్లా ఉంటుంది? బొక్కబోర్ల పడతాం. చాలాసార్లు కూడా మన జీవితంలో ఈ పాఠాలు అనేటువంటివి దేవుడు నేర్పిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే వెంటనే ఏం చేశాడనంటే దహన బలి అర్పించిన తర్వాత 10వ వచనంలో అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. వెంటనే అతడు తొందరపడి, ఇంకా ప్రజలందరూ కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను బలర్పిస్తేనైనా ఉంటారు, ఇంకా మనం యుద్ధం చేయొచ్చు అని చెప్పేసి అతడు డిసిజన్ తీసుకొని ఏం చేశాడండి? బలర్పించేశాడంట. అట్లా బలి కాలుతా ఉంది, ఆ పొగలు వస్తూ ఉన్నాయి. వెంటనే ఏమైందంట? సమూయేలు వచ్చాడంట. సమూయేలు వచ్చగానే ఏమంటున్నాడంటే, సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు. ఈ పాయింట్స్ మీరు రాసి పెట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిన్నాను. ఎంత ధైర్యం ఉంటే చేయాలండి? హి వాజ్ అండర్ ప్రెషర్. అతడు ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం చాలా నిర్ణయాలు తీసేసుకుంటాం. అప్లోడ్ వచ్చి ఇంకా ఒత్తిడి పెడుతున్నప్పుడు మనకి ఇంకా విశ్వాసం ఉండదు, ఏముండదు, బ్లైండ్గా మనం వెళ్ళిపోతాం. ఆ కుటుంబంలో సమస్యలు వచ్చి ఒత్తిడి చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో ఒక డిసిజన్ తీసుకొని మనం ముందుకెళ్తాం. అక్కడ మనము తాలుకోవాలన్నమాట. అక్కడ మనము నిలబడగలగాలి, అక్కడ మనము ఎదురు చూడగలగాలి, అక్కడ మనం ఆ పాయింట్ను దాటగలిగితే నెక్స్ట్ మనకు గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజు వరకు అక్కడ ఎంతో ఆకలి 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 ఆ శోధనను జయించిన తర్వాత ఇమ్మీడియట్గా దూతలు వచ్చేసి ఆయనకు పరిచర్య చేశారు. ఆ చిన్న పాయింట్ను, ఆ చిన్న శోధనను, లేకపోతే ఆ పాయింట్ను మనం క్రాస్ చేయగానే మిరకల్ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగింది అని అంటే సౌలు జీవితంలో అదే జరిగిందన్నమాట. 3 విషయాలు ఇతడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే జనులు ఏమయ్యారంట? మెల్లిమెల్లిగా చెదిరిపోతున్నప్పుడు అతనికి భయం వేసింది లోపల. ఇప్పుడున్నటువంటి సైన్యము, ఇప్పుడున్నటువంటి జనబలగము ఒకవేళ కనుక వెళ్ళిపోతే నేను ఫిలిస్తీయులను ఎదుర్కోవడం కష్టమవుతుంది అని దేవుని తట్టు చూడకుండా ప్రజల తట్టు చూడడం మొదలుపెట్టాడు. ఇది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే అన్న సమయానికి, మాటిచ్చిన సమయానికి ఏం జరగలేదంట? కార్యము జరగలేదు. అంటే నిర్ణయ కాలమున సమూయేలు రాలేదు. కొన్నిసార్లు చూడండి, దేవుడు నెక్స్ట్ ఇయర్ ఇది ఇస్తానంటాడు, ఇయ్యడు. ఇవ్వకపోయినప్పుడు మనం ఏమవుతాము? తొందరపడి ఇది దేవుని కార్యమేనేమో, దేవుడే ఇట్లా చేస్తున్నాడేమో, దేవుడే ద్వారాలు తెరుస్తున్నాడేమో అని మనం ఏం చేస్తామంటే తొందరపడి నిర్ణయాలు చేస్తాం. చాలాసార్లు సౌలు బలి అర్పించిన లాగానే మనం కూడా కొన్నిసార్లు తొందరపడి దేవుడు ముందుకు రాకంటే ముందే, దేవుడు పని చేయకంటే ముందే మనమే పరిగెత్తుతూ ఉంటాం. అట్లా జరిగింది. నెక్స్ట్ ఏం చేశాడంటే చూడండి, ఫిలిస్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించుతున్నా నేను. చూడండి ఎంత భయం ఉంది. దేవుడు చెప్పిన మాటకు సౌలు అసహనము చూపించాడు. అదేవిధంగా దేవుని మీద తను ఏం చేయలేదండి? విశ్వాసం ఉంచలేదు. అప్పుడు సమూయేలు అంటున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. దేవుని ఆజ్ఞను అనుసరించే విషయంలో, దేవుని మాటను నెరవేర్చే వరకు మనము ఓపిక పట్టాలి. ఇక్కడ ఏం చేశాడంట? అవివేకపు పని చేశాడు. ఏది అవివేకపు పని ఏంటండి? దేవుడు వచ్చి కార్యము చేసే వరకు ఓపిక పట్టకుండా మనం ముందడుగు లేస్తాం చూడండి, అదే అవివేకపు పని దేవుని దృష్టిలో. దేవుడు ద్వారాలు తెరిచే వరకు మనం ఓపిక పట్టకుండా మనము తొందరపడి చేసే నిర్ణయాలే అవివేకపు పనులు.
మన జీవితంలో చాలాసార్లు ఈ అవివేకపు పనులు చేస్తాం. దేవుడు రాకంటే ముందుగానే మనము ముందుకెళ్తాం. దేవుడు ద్వారాలు తెరవకంటే ముందే మనం ఏదో చేసేద్దామని చేసేస్తాం. చివరికి నష్టపోతాం. అవివేకపు పనులు చేస్తాం. అవివేకపు పనులు, తొందరపాటు, ఇది ఇట్లనేమో, అది ఇట్లనేమో, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుందేమో, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుందేమో, ఇది అదేమో, ఇది ఇదేమో, ఇది అదేమో అని చెప్పేసి చాలా తొందరపడి అవివేకపు పనులు చేసి ఒక నష్టం వెనక ఇంకొక నష్టం చేసుకొని మనము కృంగిపోయి వేసారిపోయి కుమిలిపోతూ ఉంటాం. ఇక్కడ సౌలు కూడా అవివేకపు పని చేశాడు. ఏంటంటే అవివేకపు పని అంటే ఏంటంటే దేవుని మాటకు కొరకు కనిపెట్టి ఆయన చేసే వరకు ఎదురు చూడడమే వివేకపు పని. దేవుని మాట, దేవుని ఆజ్ఞ తిరస్కరించి ఆయన మాట వినకుండా ఏం చేశాడంట? అవివేకపు పని చేశాడు. కాబట్టి నీ రాజ్యం ఇజ్రాయేలీల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యువకుని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఇమ్మీడియట్గా అంటున్నాడు, ఇక నిన్ను రాజుగా నియమించను. ఇంకొక వ్యక్తిని, తన చిత్తానుసారముగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చెప్తున్నాడు అని చెప్పేసి సౌలును అక్కడ డిస్క్వాలిఫై చేసినట్టుగా మనం చూస్తాం. అంటే చూడండి, ఇక్కడ సహనము అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటిది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క మొదటి ఫస్ట్ టెస్ట్ ఏంటంటే సహనము, అదేవిధంగా విశ్వాసము. దేవుడు ఇచ్చినటువంటి మాట మీద మనం నమ్మకం ఉంచడమే, దాని కొరకు ఎదురు చూడడమే సహనము. ఆలస్యం జరుగుతున్నప్పుడు, సమయం అయిపోతుంది అని మనకు అనిపించినప్పుడు, పరిస్థితులు మనని ఒత్తిడి చేసినప్పుడు మనము దాన్ని తాలుకునే సామర్థ్యం అనేది కావాలి. నిజమైన విశ్వాసం అనేటువంటిది ఆలస్యంలో పరీక్షించబడుతుంది. నిజమైన విశ్వాసం అనేటువంటిది మనం అనుకున్న సమయంలో కాకుండా డిలే జరుగుతున్నప్పుడు, ఆలస్యం జరుగుతున్నప్పుడు ఇంకా మనం కనిపెడతాం చూడండి, ఇంకా ఎదురు చూస్తాం చూడండి, అక్కడ దేవుడు చూస్తాడనమాట మన విశ్వాసాన్ని. ఇక్కడ 7 రోజులు ఆగుము అన్నప్పుడు ఒకవేళ సౌలు గనక సమయలు వచ్చే వరకు కనుక ఆగి ఉంటే సౌలు పరిస్థితి ఎట్లా ఉండేదో మనకు ఇంకా ఇక్కడ అంటున్నాడు, సదాకాలము సౌలు రాజ్యాన్ని దేవుడు స్థిరపరుస్తా అనుకున్నాడంట. కాబట్టి ఈరోజు చాలా బ్లెస్సింగ్ను, చాలా జనరేషనల్ బ్లెస్సింగ్స్ను మన జీవితంలో పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చబడకపోవడానికి గల కారణం ఏమిటంటే, మనము తొందరపడి తొందర అన్నీ అయిపోవాలి, తొందర. సహనం అనేటువంటిదే మన క్రైస్తవుల్లో చాలామందికి ఉండదు. ఇట్లా కాగానే అట్లా అయిపోవాలి, ఇట్లా ప్రార్థన చేయగానే అన్నీ అవి జరిగిపోవాలి. అట్లా కాదండి. దేవుని దగ్గర, దేవుని రాజ్యములోను సహనములోను మనం పాలిభాగస్థులమంట. మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి వీఆర్ కాల్డ్ ఫర్ ద పేషెన్స్. సహనము కొరకు మనం పిలువబడ్డాం. అందుకే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకుందాము అంటాడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచడంతో పాటు ఓపిక కూడా మనకు అవసరం. తప్పకుండా దేవుడి నుంచి మనం పొందుకోవడానికి ఎదురు చూడాలి దేవుని దగ్గర. అందుకే మనము యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకొందురు, పక్షిరాజు వలె తమ రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని చెప్పేసి అంటాడు. చూడండి, కాబట్టి ఇక్కడ మనము యెహోవా మాటకు, లేకపోతే దేవుని మాటకు విధేయత చూపించడము, లేకపోతే కనిపెట్టడము, దేవుడు కదిలే వరకు, దేవుడు కార్యము చేసే వరకు మనం ఆగినప్పుడు దేవుడు మన జీవితంలో తప్పకుండా కార్యాలు చేస్తాడు. మా జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక కార్యాన్ని నేను ఈ సమయంలో సాక్ష్యంగా చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. బేసిక్గా మా కుటుంబము వ్యవసాయ కుటుంబం. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవాళ్ళు. అయితే ఏం జరిగింది అంటే, మేము సుమారుగా 2000 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నాం. మేము వ్యవసాయం చేసే పొలంలో నీళ్లు లేవు. మా తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రాగానే ఇంకా ప్రార్థన చేసి, అప్పటికే చాలా సంవత్సరాలైంది మా పొలంలో నీళ్ళు లేక మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మేము ప్రార్థన చేసి దేవుడు ఇంకా నీళ్ళు ఇస్తాడు అని చెప్పేసి విశ్వాసం ఉంచి బోర్వెల్ తీసుకొచ్చాము. 2 బోర్లు వేసాం. ఒక్క చుక్క కూడా నీళ్ళు రాలేదు.
రెండు ఫెయిల్ అయ్యాయి. అప్పుడు మా తల్లి, మా అమ్మగారు చాలా బాధపడింది. అరే మేము ప్రార్థన చేసి వేసాం కదా, దేవుడు ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు? మేము కొత్తగా దేవుని దగ్గరికి వచ్చాం కదా, తెలుసుకున్నాం కదా, దేవుడు ఎందుకోసము దీని విషయంలో ద్వారం తెరవలేడు అని చెప్పేసి కొన్ని రోజుల మట్టుకు ఆమె నిరుత్సాహంలోనికి వెళ్ళింది. ఆ తర్వాత దేవుడు పర్సనల్గా ఆమెతో మాట్లాడడము, ప్రార్థన చేసినప్పుడు మేము చివరిగా నిర్ణయించుకున్న విషయం ఏమిటంటే, ఇప్పుడు మేము 2 బోర్లు వేసాం కదా, ఇవి 2 ఫెయిల్ అయిపోయాయి. దేవుని నామానికి అవమానం వచ్చింది. మేము దేవుని యొద్ద నుంచి వినకుండా పని చేసాం. ఏదో దేవునికి ప్రార్థన చేసి వెళ్తే కార్యం జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నాం. దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడో ఆయన గురించి మేము కనిపెట్టలేకపోయాం అని చెప్పేసి అప్పుడు మేము తెలుసుకొని ఇంకా ఎదురు చూడడం మొదలుపెట్టాం. ఎట్లా ఎదురు చూడడం మొదలుపెట్టామనంటే, ఆ ప్రాంతంలో చాలా సర్వేలు కూడా చేశారు. ఈ ప్రాంతంలో నీళ్ళు అనేవే లేవు అని చెప్పేసి అన్నారు. సరే, నీళ్ళు లేవు కావచ్చు, దేవుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, ఖచ్చితంగా దేవుడు బండ నుంచి అయినా నీళ్ళు ఇస్తాడు అని చెప్పేసి ఒక విశ్వాసం. ఇంకా తర్వాత మెల్లిమెల్లిగా ఎన్నో శ్రమలు, కష్టాలు, పక్కన వాళ్ళ నీళ్ళు అడగడము, లేకపోతే చెరువుల నుంచి వచ్చే నీళ్లు కావచ్చు, వీటి ద్వారా ఎంతో నష్టములు కావచ్చు, ఎంతో ఇబ్బంది అయింది. పరిస్థితులు చూస్తే ఇంకా తెచ్చి బోరేసుకోవాలనేటువంటి సందర్భం. అట్లాంటి పరిస్థితుల్లో మేము చివరికి తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, దేవుడు మాట్లాడి చెప్పే వరకు మేము బోరు పొలంలో వేయం అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాలు సుమారుగా యేసుక్రీస్తు ప్రభువును మేము తెలుసుకున్న 12 సంవత్సరాల తర్వాత మేము అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరు వెళ్ళి బోర్ వేయండి, ఈ స్థలంలో వేయండి అని చెప్పాడు. స్థలంతో పాటు ఆ బోరు విషయంలో దేవుడు మాట్లాడినప్పుడు మేము వెళ్ళి అక్కడ బోర్ వేసాం. అద్భుతంగా అక్కడ నీళ్లు పడ్డాయి. ఆ ప్రాంతం అంతా కూడా, ఎడారిలో ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా నీటిమయంగా చేయబడింది. అప్పుడు మాకు అర్థమైన విషయం ఏమిటంటే, ఆ సన్నివేశం ద్వారా, ఆ యొక్క విషయం ద్వారా మాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని సెట్ చేసి పెడతాడు ప్రతి ఒక్కరి జీవితంలో. అంతవరకు పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలపరిచి, మనల్ని సిద్ధపరిచి, ఏ టైంలో ఏది మనకి ఇవ్వాలో ఆయనకు తెలుసు. దానికంటే ముందు మనం పరిగెత్తితే మనం నష్టపోవాల్సి వస్తుంది. మేము 2 బోర్లు వేసి దాని ద్వారా ఎంతో డబ్బు ఖర్చు అయింది, దేవుని నామానికి అవమానం వచ్చింది. ఒకవేళ కనుక మేము ఎదురు చూసి, ఒకవేళ ఆలస్యమైన, నష్టమైన, కష్టమైన, నిందలైన, అవమానాలైనా, ఎంతోమంది హేళన చేసినా సరే, దేవుడు చెప్పే వరకు, దేవుడు మాటిచ్చే వరకు, దేవుడు మా యొద్దకు వచ్చి ఇది చేయమని చెప్పే వరకు మేము ఎదురు చూస్తామని చెప్పేసి ఒకవేళ ఎదురు చూస్తే కనుక ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేయడానికి ఆయన సమయము సిద్ధపరిచి ఆ నిర్ణయ కాలంలో ఆయన వచ్చి సహాయం చేస్తాడు, మాట్లాడతాడు, ద్వారాలు తెరుస్తాడు. అది ఏ విషయంలోనైనా సరే, ఉద్యోగ విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, లేకపోతే బయట దేశం వెళ్ళే విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే. ఈరోజు మీరు అనుకుంటున్న ప్రతి క్రిటికల్ సిచ్యువేషను సహనముతో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. చాలాసార్లు కనిపెట్టాలి, ఎదురు చూడాలి, పరిస్థితులు ఒత్తిళ్ళు అనిపిస్తాయి. ఇక్కడ సౌలు పరిస్థితి ఎట్లా ఉందండి? ఎటు చూసినా లేదు, అందరు వెళ్ళిపోతూ ఉన్నారు. గొప్ప సైన్యం బలగం వచ్చేసింది, దిగుతూ ఉంది, మోహరించింది. ఈ వాజ్ అండర్ ప్రెషర్. సహనం అనేటువంటిది ప్రెషర్లో మనం చూపించాలి. అందరూ మాటలని పోతారు, మనకు ఏదో పరిగెత్తి చేయాలనిపిస్తుంది, అయినా ఆగాలి అక్కడ. నీకు చేత కాదు, నువ్వేం చేయలేకపోతున్నావు, నీతో కాదు, నువ్వు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నావు అని చెప్పేసి మన ఇంట్లోలే, మన బంధువులే ఏవో ఒకరు అంటూ ఉంటారు. వాళ్ళ మాటలకు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ మాటలకు మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడి నుంచి వినాలంటే దేవుని దగ్గర నుంచి వినాలి. దేవుని దగ్గర నుంచి విని నిర్ణయం చేసి మనం ముందుకెళ్ళాలి. దేవుణ్ణి మాట్లాడమని అడగాలి. దేవా, నా జీవితంలో మీరు ఎప్పుడు దీని కొరకు ద్వారం తెరుస్తారు? వివాహం కొరకు మీరు ఎప్పుడు ద్వారం తెరుస్తారు? ఎవరిని మీరు చేసుకోమంటారు? ఎవరిని వద్దంటున్నారు? లేకపోతే ఏం పని చేయాలి? ఏ వ్యాపారం మొదలు పెట్టాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇది ప్రతిదీ డీటెయిల్గా దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన మాట్లాడి ఆయన ఆ పని చేయడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన వెనుక మనం వెళ్ళాలి. అప్పుడు ఏ ఆటంకాలు రావు, ఏ సాతానుడు పని చేయడు, ఏ దుష్టుని కార్యాలు మన జీవితంలో జరగవు.
చాలాసార్లు ఆటంకాలు, అభ్యంతరాలు, లేకపోతే ద్వారాలు తెరవబడ్డట్టుగా అనిపించి మూయబడుతూ ఉండడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయనంటే దేవుని సమయంలో కాకుండా మనం మన సొంత నిర్ణయము, సొంత సమయంలో మనము తెగించి మనము భయపడి నిర్ణయాలు చేసినప్పుడు అవివేకపు పనులను మనం చేస్తూ ఉంటాం. అప్పుడు ఇమ్మీడియట్గా ఆయన చిత్తంలో నుంచి మనము దిగజారిపోయి వెనక్కి మళ్ళీపోతూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో నేను మొట్టమొదటిగా మీకు జ్ఞాపకం చేసేటువంటి పాఠం ఏంటంటే వెయిట్. అందరూ కూడా చెప్పండి, వెయిట్. సహనము, వెయిట్, సహనము. ఎదురు చూడండి, వెయిట్ చేయండి. 7 రోజులు ఆగాలి. 7 రోజులు కాదు, 70 రోజులైనా సమయాలు వచ్చే వరకు ఆగాలి అంతే. ఒకవేళ 7 అన్నాడేమో, 8వ రోజు రాని, 10వ రోజు రాని, దేవుడు అన్నాడేమో నెక్స్ట్ ఇయర్ నీకు ఉద్యోగం ఇస్తానన్నాడేమో, నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు వ్యాపారం ఇస్తానన్నాడేమో, నెక్స్ట్ ఇయర్ కల్లా ద్వారం తెరుస్తానన్నాడేమో, నెక్స్ట్ ఇయర్ కాదు ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చినా సరే ఒకవేళ కార్యాలు జరగకపోతే ఇంకా వెయిట్ చేయాల్సిందే, ఇంకా వెయిట్ చేయాల్సిందే. దేవుడు దాని కొరకు ద్వారము తెరిచే వరకు మనం ఎదురు చూడాల్సిందే. చివరికి అబ్రహాం ఎట్లయ్యాడండి? నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితిలో సైతము నిరీక్షణ కలిగి ఎదురు చూశాడంట. 100 సంవత్సరాల వయసు వచ్చింది అబ్రహాముకు. అన్నీ తగిలి తాకులు తిని చివరికి అబ్రహాము నేర్చేసుకున్నాడు. అటు వెళ్ళి హగర్ చెప్పినట్టు వినడం ద్వారా నష్టపోయాడు. ఇటు వచ్చేసి చాలా దెబ్బలు తగిలాయి అబ్రహాముకు. చివరికి ఏమయ్యాడంటే, దేవా నేను ఇంకా ఎదురు చూస్తాను, ఎటూ చూడనయ్యా, మిమ్మల్నే చూస్తాను, మీ వైపే నా దృష్టి నిలుపుతాను, మీ కొరకే నేను కనిపెడతాను అన్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? దర్శించి అబ్రహాము శారలకు 100వ ఏట కుమారుని ఇచ్చాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కానే కాదు. కాబట్టి కనిపెట్టండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకుంటానని దావీదు అనేక సార్లు కీర్తనల గ్రంథంలో రాశాడు. ఆయన కొరకు మనం కనిపెట్టాలి, సహనంతో ఎదురు చూడాలి, ఆయన దగ్గరనే ఎదురు చూడాలి. ఈరోజు మాట్లాడకపోతే రేపు మాట్లాడతాడేమో అని చూడాలి, ఈరోజు మాట్లాడకపోతే రేపు మాట్లాడతాడేమో చూడాలి, రేపు మాట్లాడకపోతే ఎల్లుండి మాట్లాడతాడేమో చూడాలి, ఈ సంవత్సరం ద్వారం తెరవకపోతే నెక్స్ట్ ఇయర్ తెరుస్తాడేమో అని చూడాలి. ఇంకా ఎదురు చూసే స్థలము ఆయన దగ్గర మాత్రమే, ఇంకోని దగ్గర కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహనమును నేర్పించునుగాక. చూడండి, ఆత్మ ఫలములో ఒక ఫలం ఏంటండి? పేషెన్స్, సహనము. మనం ఓపికతో ఫలిస్తాం. అన్నీ ఇమ్మీడియట్గా జరిగిపోవు. ఇట్ విల్ టేక్ టైం. దేవుడు సమయం తీసుకుంటాడు, పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలపరుస్తాడు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇది రేపు అది అట్లా జరగదు. కాబట్టి మనము సహనములో ఎదుగుతాం, సహనములో అభివృద్ధి చెందుతాం. అవర్ ఫేత్ ఈజ్ టెస్టెడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ డిలే, ఇన్ ద టైమ్ ఆఫ్ పేషెన్స్. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఎంత ఆలస్యం జరిగినా, దేవుని యొద్ద నుంచి మాట ఆలస్యంగా వచ్చినా, దేవుడు చేస్తానన్న పనులు కొంత ఆలస్యంగా జరిగినా, తొందరపడి మనం బలర్పించడానికి సౌలు ఏ విధంగానైతే తెగించాడో అట్లా మనం తెగించొద్దు. ఆయన వచ్చి మనల్ని దర్శించే వరకు, ఆయన వచ్చి కార్యాలు చేసే వరకు మనం కనిపెట్టాలనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను. సరే, రెండవది, ఇది మొదటి పరీక్షలో ఏమయ్యాడంటే సౌలు ఫెయిల్ అయ్యాడు. రెండవ టెస్ట్ ఏంటంటే ఒబీడియన్స్. అందరు కూడా చెప్పండి, ఒబీడియన్స్, విధేయత పెట్టినటువంటి పరీక్ష. ఇది చూసేసి మనము వాల్యూమ్ 1 క్లోజ్ చేసుకుందాం. తర్వాత వాల్యూమ్లో నేను ఇంకా కొన్ని విషయాలను చెప్దాం. ఫస్ట్ ఏంటిదంటే సహనము, రెండవది ఏంటంటే ఒబీడియన్స్. సహనము, రెండవది ఏంటంటే విధేయత పరీక్ష పెడతా ఉన్నాడు. మనము మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. చూడండి, సెకండ్ టెస్ట్ దేవుడు పెట్టేది ఏంటంటే ఒబీడియన్స్ టెస్ట్ పెడుతున్నాడు. విధేయత చూపిస్తాడా చూపడా అనేటువంటి పరీక్ష. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, అమాలేకీయులు మనము నిర్గమకాండంలో చూస్తే కనుక ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీయులు బయటకు రాగానే వాళ్ళు అమాలేకీయులు ఎదురొచ్చారు. అమాలేకీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. అప్పటి వరకు వాళ్ళు బానిసలు. ఏదో కనికరపడాల్సింది పోయి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అప్పటికి వాళ్ళకి యుద్ధ పటిమ లేదు. ఏదో కొంతమందిని శూరులను ఏర్పాటు చేసుకొని యెహోషువ వెళ్ళి అమాలేకీయుల యుద్ధం చేసి గెలుస్తారు.
యెహోవా నిస్సి అని చెప్పేసి, యెహోవా ధ్వజము అని చెప్పేసి అక్కడ వాళ్ళు జయాన్ని వాళ్ళు చాటుతారన్నమాట. ఆ సిచ్యువేషన్ అనేటువంటిది దేవునికి జ్ఞాపకం ఉంది. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వచ్చితిరి కదా, వాళ్ళు కనికరించలేదు కదా, వాళ్ళు మీకు ఎదురొచ్చారు కదా, కాబట్టి కనికరించకుండా బొత్తిగా అమాలేకీయులను నాశనం చేయి అని చెప్పేసి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడండి? సౌలుకి ఇచ్చాడు. ఇప్పుడు సౌలు ఏం చేశాడంటే అందరినీ తన దేశంలో ఉన్నటువంటి కాల్బలాన్ని సైన్యాన్ని అంతా కూడా సమకూర్చి అమాలేకీయుల మీదకి యుద్ధం పోయాడు. యుద్ధం పోయిన తర్వాత ఏం చేశాడండి? అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి అమాలేకీయుల రాజు అయినటువంటి ఆయన ఏం చేశాడంట? చంపలేదంట. చూడండి, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇక్కడ. ఏం చేశాడంటే అంటే చూడండి, 6వ వచనంలో 7వ వచనంలో, తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గం ఉన్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయులైన రాజైన అగగును ప్రాణముతో పట్టుకున్నాడు. ఏం చేయమన్నాడు దేవుడు? ఎవ్వడు బతకద్దంతే, అందరినీ నేలమట్టం చేసేయి, తుడుపు పెట్టేసేయి, పశువులు కావచ్చు పక్షులు కావచ్చు ఏదున్నా ప్రాంతంలో ఒక్కటి కూడా ప్రాణంతో ఉండొద్దు, నేను దాన్ని శపించాను అని చెప్పేసి అన్నప్పుడు ఏం చేశాడంట? హతము చేశాడు, కానీ రాజును ప్రాణంతో పట్టుకున్నాడంట. రెండవది ఏం చేశాడంట? గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రెలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికి రాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసిరి. చూడండి ఏం చేశాడంట? అవిధేయత చూపిస్తా ఉన్నాడు. బొత్తిగా దుడిచేయరా బాబు భూమి కింద నుంచి అని అంటే ఏం చేస్తున్నాడు? అగగును ప్రాణంతో పట్టుకున్నాడు. మంచి మంచి బలిసినవి పశువులను గొర్రెలను ఇవన్నిటినీ కూడా ఏం చేస్తున్నారంట? వాళ్ళు దాచిపెట్టుకున్నారంట. అప్పుడు ఇమ్మీడియట్గా దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు 10వ వచనంలో, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షం ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి ఏం చేశాడంట? దేవుని మాటను అనుసరించక ఏం చేశాడంట? వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. గాడ్ ఈజ్ రిపెంటింగ్ ఫర్ మేకింగ్ ద కింగ్ సాల్. సౌలును రాజుగా అభిషేకించిన దానికి దేవుడు ఏం చేస్తున్నాడండి? పశ్చాత్తాపడుతున్నాడు. అనుసరించట్లేదంట. దేవుని మాటకు అతడు విధేయత చూపించట్లేదు. దేవుని మాటను సీరియస్గా తీసుకోవట్లేదు. దేవుని కొరకు కనిపెట్టట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని చేయాలన్న ధ్యాస ఎవరిలో లేదండి? సౌలులో లేదు. అందుకే నేనేమంటానంటే హీ వాజ్ అన్ప్రిపేర్డ్. అతడు సిద్ధపరచబడలేదు. ఏదో సడన్గా రాజైపోయాడు. ఆలస్యం అనేది జరగలేదు. అభిషేకించిన వెంటనే ఇజ్రాయేలు ప్రజల మీద రాజైపోయాడు. అందుకే దావీదును దేవుడు ఏర్పాటు చేసుకునేటప్పుడు గ్యాప్ ఇచ్చాడు. అభిషేకించిన తర్వాత రాజుగా చేసే టయానికి సుమారుగా ఒక 13-14 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. మొత్తం ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలించే సమయానికి ఒక 20 సంవత్సరాల ఆలస్యం జరిగింది. 20 years ఆఫ్ డిలే ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. దావీదు రాజుకు అభిషేకించబడి ఇజ్రాయేలు ప్రజలందరినీ పరిపాలన చేయడానికి 20 సంవత్సరాలు ప్రయాసపడాల్సి వచ్చింది. 20 సంవత్సరాలు తనకిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని దర్శనాన్ని నెరవేర్చుకోవడానికి 20 సంవత్సరాల ఆలస్యం జరిగింది. ఆ 20 సంవత్సరాల ఆలస్యంలో దావీదు అన్ని పాఠాలు నేర్చుకున్నాడు. ఎట్లా లోబడాలి, ఎట్లా కనిపెట్టాలి, ఎక్కడ ఎదురు చూడాలి. అందుకే ఏమంటాడంటే 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే కనుక 2వ అధ్యాయంలో హెబ్రోనుకు పొమ్మంటావా, ఏం చేయమంటావు, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ హి ఈజ్ వెయిటింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ టేకింగ్ ద డిసిజన్స్. చివరికి అతడు ఎట్లా తయారయ్యాడంటే, దేవా అడిగేయమంటావా, కూర్చోమంటావా, నిలబడమంటావా, యుద్ధం చేయడానికి వెళ్ళమంటావా, వద్దంటావా, ప్రతిదీ 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 దేవుని దగ్గర అడిగి 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 కనిపెట్టి 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 కార్యాలు చేసేటువంటి వ్యక్తిగా దావీదు అయ్యాడు. అందుకేమన్నాడు దావీదు గురించి, నా చిత్తానుసారమైన మనుషుని నేను కనుగొని ఉన్నాను, అతని యొక్క సంతానాన్ని నేను సూర్యుడున్నంత వరకు నేను ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండబెడతాను అని చెప్పేసి దేవుడు దావీదు గురించి మాటిచ్చాడు. కానీ ఇక్కడ సౌలు విషయంలో ఏం చేశాడండి? పశ్చాత్తాపడతా ఉన్నాడంట. దేవుడు మాటకు లోబడలేదు. లోబడక ఏం చేశావు అని చెప్పేసి అప్పుడు వెంటనే సమూయేలు సౌలు దగ్గరకు వస్తాడనమాట. వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే చూడండి, అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అనగా ఏం చేశాడంట? అగగును ప్రాణంతో బతికించి
గొర్రెలను ఎడ్లను బలిసినటువంటి వాటిని పక్కకు పెట్టి ఇంకా నీ ఆజ్ఞ నెరవేర్చిన దేవుడా అని ఇక్కడ దేవునితోనూ లేకపోతే సమూయేలుతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు సమూయేలు అంటున్న మాట ఏంటంటే, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై జనులు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలం చేసి మనగా. సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేయుదును వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పుమని. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలులకు గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇజ్రాయేలు మీద రాజుగా అభిషేకించను. మరి యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలం చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి. ఏం చేయాలందా? పూర్తిగా లయం చేయమనంటే ఎడ్లను గొర్రెలను బలిసినటువంటి వాటిని రాజు ప్రాణాన్ని కాపాడి ఏం చేశాడంట? దోపుడు మీద ఎగబడ్డాడు. ఆ జనులకు దోపుడు మీద ఎగబడ్డప్పుడు వాళ్ళకు భయపడ్డాడు. ఒకవేళ వాళ్ళను గద్దిస్తే వాళ్ళు ఎక్కడ పారిపోతారేమో అని చెప్పేసి సౌలు ఇజ్రాయేలు ప్రజలను గద్దించట్లేదంట. ఏం తెచ్చుకున్నా కూడా సరే ఉండనులే అని చెప్పేసి అనుకుంటున్నాడు. అంటే చూడండి, దేవుని మాట మీద ఉన్న సీరియస్నెస్ ఇక్కడ సౌలులో అస్సలు లేదన్నమాట. దేవుని మాట అంటే, అసలు దేవుని ఆజ్ఞ అంటే, దేవుని విధులు అంటే, దేవుడు చెప్పిన మాట అంటే సీరియస్నెస్ లేదన్నమాట. చివరికి ఏమైందండి? ఇక్కడ తన రాజ్యాన్ని ఏ విధంగా కోల్పోతున్నాడో మనం ఇక్కడ చూడవచ్చు. 20వ వచనంలో చూస్తే, అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని గాని అమాలేకీయులను నిర్మూలం చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. ఇక్కడ చివరిగా ఈ మాట చూసేసుకొని మనం ముగించుకుందాం. ఏమంటున్నాడంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అక్కడ మొదటి సందర్భాన్ని రెండవ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ చివరిగా చెప్తున్న మాట ఏంటంటే, బలులు అర్పించుట కంటే, సమాధాన బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుడు దేని బట్టి సంతోషిస్తాడంట? మాట వింటే ఆయన సంతోషిస్తాడంట. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము. దేవుని కొరకు ఎదురు చూచుట శ్రేష్టం. యెహోవాను శాంతిపరిచి ఏం పెట్టి శాంతిపరుస్తాడంట? బలర్పించి శాంతిపరుస్తాడంట. దేవుని మాటకు అవిధేయుడై బలర్పించి యెహోవాను శాంతిపరచగలడా? దేవుని మాట మీద కనిపెట్టి ఎదురు చూసి ఆయన వచ్చే వరకు, ఆయన మాట్లాడే వరకు ఆయన కొరకు కనిపెట్టితే ఆయన శాంతిపరచబడతాడు. సౌలు చేసిందంతా ఉల్టా చేస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఆయన మాట విని ఆయన కొరకు కనిపెడితే, ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన సంతోషిస్తాడయ్యా. నువ్వెందుకు బలర్పిస్తే ఆయన సంతోషిస్తాడు అనుకున్నావు? బలర్పిస్తే ఆయన సంతోషించడు. ఆయనకు కావాల్సిందల్లా హృదయం. ఆయనకు కావాల్సింది నువ్వు ఎంత నమ్మకంగా ఆయన కొరకు ఎదురు చూస్తావు, ఎంతగా ఆయన కొరకు నువ్వు కనిపెడతావు, ఎంతగా ఆయన మాట కొరకు నువ్వు ఎదురు చూస్తావు, ఎంతగా ఆయన కొరకు నువ్వు కనిపెడతావు అనే దాని మీదనే దేవుడు ఎదురు చూస్తాడని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా చూస్తే, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖతను అగ్గుపరచుట మాయ విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు తిరస్కరించితివి గనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అని చెప్తున్నాడు. చూడండి, ఎంత భయంకరమైనటువంటి విషయం. దేవుడు విసర్జించాడంట. దేవుడే వచ్చి అని అనుకుంటే ఇంకెవడు కాపాడగలడు? అందుకే అంటాడు కదా, నేను నా నోటి నుంచి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, నువ్వు చల్లగానే నువ్వు లేవు, వెచ్చగానే నువ్వు లేవు, నువ్వెచ్చగా ఉంటున్నావు, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. చూడండి, ఇక్కడ కూడా తిరుగుబాటు చేస్తున్నాడు. అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయాలంటే ఏం చేశాడండి? ఉండనిచ్చాడంట, జనులకు జడిచాడంట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే సౌలు, జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. దేవుని మాట వినాలా? ప్రజలకు భయపడాలా? ఈరోజు దేవుడా లేకపోతే మనుషులా? ఈరోజు నీ ఆఫీసులో దేవుడా లేకపోతే మనుషులా? దేవునికి మనం భయపడాలి. దేవుని మాటకు మనం విధేయత చూపించాలి. దేవుని మాటకు మనం లోబడాలి. అప్పుడు దేవుడు అన్ని కూడా కంట్రోల్లో తీసుకుంటాడు. చూడండి, షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారండి?
ఆ శాసనం తీసుకొని వచ్చినప్పటికి కూడా ఏం చేశారు? దేవునికే మేము భయపడతామన్నారు, దేవుడికే మేము లోబడతామన్నారు. చివరికి దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినప్పటికి కూడా దేవుడు వారిని విడిపించలేదా? విడిపిస్తాడండి తప్పకుండా. కాబట్టి మనము దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, దేవుని మాటలకు మనం విధేయత చూపించాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, నడిపిస్తాడు. ఆయన చిత్తము చొప్పున మన జీవితాల్లో కార్యాలు చేస్తాడనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి రెండవది ఏంటంటే విధేయత చూపించే విషయంలో విధేయత టెస్ట్ పెట్టినప్పుడు సౌలు ఫెయిల్ అయ్యాడు. ఏం చెప్పించాడంట? తిరుగుబాటు చేశాడంట, మాట వినక మూర్ఖంగా ప్రవర్తించాడంట. అక్కడ అంటాడు అవివేకపు పని చేశావు, ఇక్కడనేమో తిరుగుబాటు చేశావు, మూర్ఖంగా ప్రవర్తించావు అని చెప్పేసి సౌలుతో సమూయేలు మాట్లాడాడు అన్నమాట. కాబట్టి ఈరోజు మనము సౌలు నుంచి నేర్చుకునేటువంటి 2 అంశాలు ఏంటంటే సహనము కలిగి జీవించాలి అని చెప్పేసి దేవుడు సౌలుకు టెస్ట్ పెట్టినప్పుడు, దేవుడు రాకంటే ముందే, సమూయేలు రాకంటే ముందే సౌలు తను తెగించి నిర్ణయం చేసినందువలన, బలి అర్పించినందువలన అతడు దేవుని చేత విసర్జించబడ్డాడు. రెండవది ఏంటంటే తిరుగుబాటు చేశాడు, జనులకు భయపడ్డాడు, దేవునికి విధేయత చూపించకపోవడం ద్వారా విసర్జించబడ్డాడు. కాబట్టి ఈరోజు మనలో ఎవరైనా ఇట్లాంటి ప్రవర్తన కలిగి ఉంటే ఈరోజు నుంచి ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ప్రభువా తండ్రి, మీ మాటకు విధేయత చూపించే గుణం నాకు దయచేయండి. అదేవిధంగా మీరు కదిలే వరకు, మీరు కార్యము చేసే వరకు నేను మీ వద్ద కనిపెట్టడానికి సహాయం చేయమని, ఎంత ఒత్తిడులు వచ్చినా, ఎంత ఆటంక పరిస్థితులు వచ్చినా దేవా నేను మీ కొరకు కనిపెట్టే శక్తి నాకు దయచేయమని చెప్పేసి ఒకవేళ మీరు కనుక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. సహనం కలిగి ఉండడానికి, అదేవిధంగా ఆయన మాటకు విధేయత చూపించడానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడు ప్రతి విషయంలో మీకు అనుగ్రహించలాగున సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. నజరేయుడా యేసయ్యా, మీరు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. సౌలు జీవితం నుంచి నాయన మేము 2 లెసన్స్ నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే నాయన అతడు తండ్రి మీ కొరకు మీరు కార్యము చేసే వరకు, మీరు వచ్చి పని జరిగించమని చెప్పే వరకు ఎదురు చూడలేక తను తెగించి నిర్ణయం చేసి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అదేవిధంగా నాయన తండ్రి మీ మాటకు అతడు విధేయత చూపించలేదు, అందుకొరకే సౌలు విసర్జించబడ్డాడు అని చెప్పేసి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి మేము మా జీవితంలో చేసే ప్రతి నిర్ణయము దేవా, మీరు చెప్తా అన్న ప్రతి మాట కొరకు దేవా మేము ఎదురు చూడడానికి సహాయం చేయండి. మా జీవితంలో మీరు ప్రతి విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. దాని కొరకు నాయన మీరు మార్గాలు సరళం చేస్తుంటుండగా దాన్ని మీ యొద్ద మేము కనిపెట్టే కృప, మీ మాట కొరకు ఎదురు చూసే కృప, అదేవిధంగా మీకు విధేయత చూపించే జీవితము మాకు ప్రతి విషయంలో దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.